బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. చివరికి జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి న్యాయ వ్యవస్థని పిచ్చినం చేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. కవిత ఫోన్ ని ట్యాప్ చేస్తే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కునేది కాదు అని సెటైర్లు వేశారు. ఇక కాకతీయ కోట్ల చార్మినార్ మాత్రమే కొత్త లోగోలో సరిపోవని, ప్రతి అంశాన్ని ఇంకార్పోర్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దాన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ చర్చగా మారుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణలో అవతరణ దినోత్సవం వేడుకలు మేము కూడా చేస్తాం అంటున్నావు? ఏం అవతారం ఎత్తుతావు దాంట్లో? నువ్వు ఏ అవతారం ఎత్తుతావు? అరే ప్రతి ఒక్కరిని ట్యాప్ చేసుడే, వ్యక్తిగత సంబంధాల మీద ట్యాపింగే. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు అంటే మనుషుల బలహీనతలని మీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ సిగ్గు లేకుండా, కొంచెమన్నా సిగ్గు లేదా? ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇంత దారుణమైన పరిస్థితులా? అరే ఒక పెద్ద ఆయనగా చెప్పుకుంటున్నా, నువ్వు లాస్ట్కి వచ్చే వరకు మంచి మంచి ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేసేసి ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఫోన్ అనేది ట్రై రూల్స్ ప్రకారం మనం ఏం మాట్లాడుకుంటాము, ఏంది